హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు హార్ట్ అటాక్ గురించి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చామనండి. అది ఒకటి వచ్చేసి ఓవర్ వెయిట్ అండి. చాలా లావుగా ఉండడం వల్ల మన బ్లడ్లో హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి గురక అండి. గురక ఏంటంటే మన గొంతులో కొంచెం కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వడం వల్ల మనం తీసుకునే గాలి లోపలికి వెళ్లకుండా గురక రూపంలో బయటకు వస్తుంది. సో హార్ట్కి ఆక్సిజన్ అందదు కాబట్టి బ్లాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ గురక మన హార్ట్ అటాక్ రావడానికి సూచన అని కూడా డాక్టర్స్ చెప్తున్నారండి. సో మరి దీనికి సొల్యూషన్ లేదా అని అంటే సొల్యూషన్ ఉందండి. మన రివాగ్లో కంపెనీ వాళ్ళు ప్యూర్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్ హార్ట్ కేర్ జ్యూస్ని మార్కెట్లోకి తీసుకొచ్చారండి. దీంట్లో ఆయుర్వేదంలో హార్ట్ అటాక్ రాకుండా, బ్లాకేజెస్ రాకుండా, వచ్చిన బ్లాకేజెస్ని తగ్గించడానికి ఏవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారో దీంట్లో కూడా సేమ్ అదే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారండి. అల్లము, వెల్లుల్లి, యాపిల్ సైడర్ వెనిగర్, సిట్రస్, న్యాచురల్ హనీ, వీటితో పాటు దీంట్లో అర్జున అంటే తెల్లమద్ది దాన్ని కూడా యూజ్ చేసి దీన్ని తయారు చేశారండి. తెల్లమద్ది బెరడు ఏం చేస్తుందంటే మన హార్ట్లో బ్లాకేజెస్ని తగ్గిస్తుంది. వచ్చిన బ్లాకేజెస్ని అండ్ రాకుండా కూడా అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్న వాటిని కూడా ఇది తగ్గిస్తుంది అనమాట. అంతేకాదు మన హార్ట్ యొక్క లోపలి బయటి గోడల్ని కూడా ఇది స్ట్రాంగ్గా చేస్తుంది. సో ఈ హార్ట్ కేర్ జ్యూస్ని కనుక 3 మంత్స్ కంటిన్యూస్గా తీసుకుంటే మన బాడీలో ఉన్న ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది అండ్ బాడీ టాక్సిన్ ఫ్రీ అవుతుంది అండ్ హార్ట్కి కావాల్సిన ఎనర్జీని కూడా ఇస్తుందండి. బ్లాకేజెస్ రాకుండా కూడా సేవ్ చేస్తుంది. సో ఇది 10 ml, 10 ఆర్గన్, 15 ml డైరెక్ట్గా కూడా మనం కన్జ్యూమ్ చేయొచ్చండి. సో హార్ట్ కేర్ జ్యూస్ వాడండి, ఆయుష్ని పెంచుకోండి. కావలసిన వాళ్ళు కింద ఇచ్చిన నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.